రాష్ట్రంలో రైతుల యొక్క సమస్యలను పరిశీలించిన తర్వాత ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఎరువుల కొరత ఉండటం, దానితో పాటు ముఖ్యంగా యూరియా సరఫరా తక్కువ, డిమాండ్ ఎక్కువ, పంపిణీ విధానంలో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ గ్రీవెన్స్ డేని పురస్కరించుకొని ఆయా జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్కి ఈ ఎరువుల సమస్య గురించి, ప్రత్యేకంగా యూరియా కొరత గురించి ఈరోజు విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఎప్పుడూ లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రైతు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా మీరు చూశారు, ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు. ఏ పంట అయినా తీసుకోండి, మిర్చి, పసుపు, పొగాకు, మామిడి, పత్తి, ఏ పంటకు తీసుకున్నా గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. విఫలమైపోవడంతో పాటు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలలో రైతుల్ని పరామర్శించడం కోసం వెళుతున్నప్పుడు చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రభుత్వం పనిచేస్తుంది. పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తుంది. మిర్చి రైతుల బాధలు తెలుసుకునేందుకు గుంటూరు పట్టణానికి మిర్చి యార్డుకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భాన్ని అయితేనేమి, పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భం అయితేనేమి, మొన్న బంగారుపాలెం మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో అయితేనేమి, ఇష్టానుసారంగా ప్రభుత్వం వ్యవహరించడంతో పాటు వారికి సంబంధించినటువంటి మీడియా సెక్షను రకరకాలుగా వార్తలు రాస్తున్నారు. ఏం రాస్తున్నారో చూశారు కదా. మామిడి పంట రోడ్డు మీద వేసి తొక్కిస్తారా? ఏమిటి అన్యాయం? తొక్కించరా? మరి టమాటాలు తొక్కించలేదా ఇంతకుముందు? పొగాకు మంటలులో పెట్టి కాలవలేదా? నిరసన. రైతు పంటని అమ్మటం కంటే రోడ్డు మీద వేసి తొక్కిస్తే బెటర్ అనుకునే దశకు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి తప్ప తొక్కించారనేది ఒక ఇష్యూగా ఆ పత్రికలు రాస్తున్నా. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఆ రైతు